హాయ్ ఫ్రెండ్స్, ఉప్మా అనగానే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ లేదా సేమియాతో చకచకా కలిపేస్తుంటాం. తరచూ అలాగే చేస్తుంటే ఎప్పుడు ఇదే ఉప్మానా, కాస్త కొత్తగా ట్రై చేయొచ్చు కదా అంటూ ఇంటిల్లపాది అనడం ఖాయం. కాబట్టి ఈసారి ఈ రవ్వల్ని పక్కన పెట్టేసి బియ్యం రవ్వతో ఉప్మా చేసి వండితే సరే. ఇప్పుడు ఈ బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు వేయించుకొని బాగా కలుపుకోవాలి. దినుసులన్నీ బాగా వేగాక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుముకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ 3 పచ్చిమిరపకాయలని, ఒక చిన్న ముక్క అల్లం ముక్కని చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకుని వేసి బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం రవ్వ ఉప్మాకి మాత్రం మినప్పప్పు, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్న క్యారెట్, బీన్స్, మటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టమాటా పండుని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ముక్కలన్నీ బాగా మగ్గేయలేదు చూసి 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల దాకా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మరగబెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందలుగానే వేయించి పెట్టుకున్న రవ్వను తీసుకొచ్చి మంటను లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా మనకి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వతో తయారు చేసుకున్న ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మా వేడిగా ఉండేటప్పుడే కాదు, చల్లగా అయ్యాక కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బాయ్.